ఏ పార్టీకి పోదామని అర్థం కాక లాస్ట్కి ఏదో గొడుగు కింద ఉండాలి కాబట్టి ఒక పార్టీలోకి పోయాడు. ఆ పార్టీలో పెట్టుకొని ఒక్కో రీలు వేస్తుంటాడు. 10 రోజుల్లో నాకు ఎమ్మెల్సీ వస్తుంది. 10 రోజులు అయిపోయిన తర్వాత నాకు మంత్రి అయిపోతున్నా. ఆ తర్వాత 10 రోజులకేమో నేను మళ్ళీ పార్టీలో 4 జిల్లాలకు హెడ్ అవుతున్నా. నువ్వు అక్కడ ఆడుకునేవాడు ఆడుకోక జిల్లాని సర్వనాశనం చేసి, ఒంగోలుని సర్వనాశనం చేసి, ఇంతమంది మీద కేసులు పెట్టి ఏంది ఈ పరిస్థితులు అనేది అర్థం చేసుకోవాలి. అదే కానీ కొంచెం అన్నా కూడా కరెక్ట్గా ఉంటే ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉండేవాళ్ళు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు ఇవాళ నేను మంత్రిగా ఉన్నాను, నేను ఎమ్మెల్యేగా ఉన్నానని విర్రవీగితే ఊరు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒక లెసన్ అని చెప్పి కూడా ఆయన గురించి మాట్లాడవలసి వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం విమర్శించేది కాదు, విమర్శించడం వల్ల ఉపయోగం ఏముంది? చేసిన పాపాలకి 34,000 ఎగిరిపోయాడు. కాబట్టి ఆయన ఎందుకు రాలేకపోతున్నారు అనేది ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన దానివల్ల మహిళలను గుర్తించారు. మన సీనియర్లు మనవాళ్ళు ఇద్దరు మహిళలను గుర్తించావు, మళ్ళా మనవాళ్ళ మీద కేసులు పెట్టించావు. ఈ పాపాలన్నీ ఉడకనే పావు. పాత రోజులంతా వచ్చే జన్మ అనేవాళ్ళంట. ఇప్పుడు ఏంటంటే పాపం చేస్తే ఈ జన్మలోనే అనుభవించిపోవాల్సిందే. కాబట్టి జగన్ గారు చేసిన పాపాలకి తల్లి పక్కెళ్ళిపోయింది, వాళ్ళ చెల్లెలు పక్కెళ్ళిపోయింది, నువ్వు ఉండేవాడి ఒక్కడివి. అదొకటి మినిమము. డబ్బులు పెట్టుకొని డబ్బులు సంపాదించి మనమే తినాం. డబ్బులు ఎంతవరకు కావాలో, ఎంత పరిమితి కావాలో అంతవరకే సంపాదించుకోవాలి. నువ్వు ఇష్టారాజ్యంగా చేసుకొని అందరినీ దూరం చేసుకొని నువ్వు చేసిన కార్యక్రమాలు ఇవని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా.